మనము ఈరోజు వాస్తు సంబంధించినటువంటి విషయంలో మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, చాలామందికి వ్యాపారాలు ఉండి కూడా ఆ వ్యాపారాలు సరిగ్గా సక్రమంగా సాగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. దానికి జ్యోతిష్యపరమైనటువంటి విశ్లేషణ ఏమిటి, వాస్తుపరమైనటువంటి ఎటువంటి దోషములు ఉండడం మూలంగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క వాస్తు సంబంధించినటువంటి పరమైనటువంటి విషయాల్లో ఎవరికైనా ఒక షాప్ పెట్టుకున్నారు అన్నప్పుడు ముందు ఆ షాప్లోకి అసలు కస్టమరే రావట్లేదండి అనేటువంటి ఒక కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. వచ్చారండి కానీ కొనుక్కొని వెళ్ళట్లేదు. రెండవ పాయింట్, కొనుక్కున్నారు కానీ బాగా బేరమాడి గీసి మాకు రూపాయి కూడా మిగలకుండా అక్కడికక్కడే అడిగి, ఇంకా ఇది తీసుకుంటున్నారు కదా మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాంలే కస్టమర్ అని మాకు పడిన రేట్ అమ్మేస్తున్నామండి అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు చూసుకోవాలి వాస్తవపరంగా. ఏమిటది అంటే, ఒకటి, ఉత్తరం ఎలా ఉంది. ఉత్తరం అనేటువంటిది బాగా తగ్గినట్టున్నట్లయితే మీకు రావాల్సిన అవకాశమే రాదు. అంటే మీకు వచ్చేటువంటి కస్టమర్ అసలు ఫస్ట్ రాడు షాప్లోకి. ఉత్తరం దోషము తగ్గడం కానీ, లేకపోతే ఉత్తరం ఎక్కడ వెలుతురు లేకపోవడం కానీ, ఉత్తరం వైపు ఉండేటువంటి గోడకు ఉండేటువంటి రంగులు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇట్లా డార్క్ కలర్స్ ఉన్నా కానీ మీకు ఆ దోషాన్ని ఇస్తుంది. సో ఉత్తరం ఎప్పుడు వైట్ కలర్లో ఉండాలి, ఉత్తరం గోడ లోపల వైపు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ అవకాశం వచ్చింది కానీ ఆ వచ్చిన అవకాశం మనీ రూపంలో జనరేట్ అవ్వాలి. అంటే ఆగ్నేయ దోషం ఏర్పడుతుంటుంది. అంటే ఎలా ఏర్పడుతుంది ఆగ్నేయ దోషం అంటే, ఆగ్నేయంలో అందరం కూడా మనం ఏం చేస్తాము, స్టవ్ పెట్టుకోవడమో లేకపోతే ఒక పొయ్యి అక్కడ వెలిగించడమో ఇది పెడుతూ ఉంటాం. తెలియక అక్కడ ఎక్కువగా వాటర్ పెట్టేసి ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోకుండా, ఆగ్నేయ పాకముచ్యతే అని చెప్పి శాస్త్రవచనం. అంటే ఏమిటి, ఆగ్నేయంలో వంట వండు. ఆగ్నేయంలో నువ్వు కనుక వంట వండనట్లయితే అదేమవుతుంది అంటే, అది మరి ఆగ్నేయంలో ఒక్కోసారి దక్షిణాగ్నేయంలో డోర్ ఉంటుందండి, అప్పుడు అక్కడ పెట్టలేము కదంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెప్పారు, పడమర చెప్పారు, వాయువ్యం చెప్పారు, నైరుతిలో కూడా కొన్ని ప్రదేశాల్లో కట్టుకోవడం జరిగింది. దానివల్ల దోషమేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నైరుతిలో మీరు కనుక మన వంటగది కట్టేటప్పుడు దక్షిణ నైరుతి వైపు ఏమైనా వెళ్తుందా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. ప్లాన్ నీట్గా గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఆ పదాలు ఎక్కడ పడ్డాయి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు చాలా కూలంకుషంగా నీట్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా సరే ఉత్తరం బాగుంది, ఆగ్నేయం కూడా బాగుంది, మంచిదే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది పడమర, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. అంటే మీకు అవకాశం వస్తుందండి, వచ్చి కస్టమర్ కొనుక్కుంటున్నాడు కానీ రూపాయి మిగలట్లేదు అంటారు. అంటే కారణం ఏమిటి అంటే, ఇక్కడ వచ్చినటువంటి సరుకు ఉదాహరణకి ఒక 600 రూపాయల వస్తువు ఏదో అమ్ముతున్నాడు. ఆ 600 రూపాయల వస్తువు అతనికి 400 పడింది అనుకుందాం, 200 రూపాయల మార్జిన్లో అమ్ముకుంటున్నాడు. ఆ వచ్చిన కస్టమర్ లేదు నేను ఇంకో దగ్గర తీసుకుంటా అంటే ఆయన 350కే ఇస్తా అన్నాడు. సరే నీ దగ్గరికి వచ్చాను కాబట్టి 400కి ఇవ్వని బేరం ఆడినప్పుడు సరేలేని ఒక మొహమాటంతో అమ్మేస్తాం. అప్పుడు 200 మిగలదు, రావాల్సిన రూపాయి మిగలకపోగా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కూడా అవుతుంటుంది. దానికి కారణం ఏమిటి అంటే పడమర దోషము. పడమరలో బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా పడమర బాగా డౌన్ ఉంది. ఇలా జరిగినప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. పడమరలో కూడా మీరు వేసుకోవాల్సిన రంగు కూడా కంప్లీట్గా ఎల్లో కలర్, క్రీమ్ కలర్స్ లాంటివి ఉన్నట్లయితే పడమర దోషం అనేటువంటిది మీకు జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క దిశలు ఎంత బాగుంటే మీకు బిజినెస్ పరంగా అంత గ్రోత్ ఉంటుంది. అయితే వాస్తుపరంగా ఈ రకంగా అయితే జ్యోతిష్శాస్త్రపరంగా మీ యొక్క జాతక చక్రంలో అసలు మీకు ఏ మూలంగా ధనయోగం ఉంది. మనకి రవి నుంచి కేతు వరకు ఉండేటువంటి గ్రహాల్లో ఏ గ్రహం మీకు ధనయోగాన్ని ఇస్తుంది, ఎప్పుడు మీరు ఏ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది, మీరు ఇప్పుడు ప్రారంభించేటువంటి బిజినెస్ మీరు పార్ట్నర్షిప్లో చేసుకుంటే బాగుంటుందా, సింగిల్గా చేసుకుంటే బాగుంటుందా, ఒకవేళ ప్రారంభించేటట్టయితే ఇప్పుడు ప్రారంభించవచ్చా ప్రారంభించకూడదా, ఇది 3 నెలలు తర్వాత ప్రారంభించాలా లేదా 6 నెలల తర్వాత ప్రారంభించాలా, ఏ పేరులో ఉంటే మంచిది, ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, దానికి తగ్గట్టుగా మీరు వాస్తుపరంగా ఇంట్లో ఉండేటువంటి విషయాలని సక్రమంగా చూసుకుంటున్నారు లేదా అనేటువంటి విషయాలు మీరు ప్రధానంగా పరిగణనలో తీసుకోవాలి. అలా గనక చూడకుండా గుడ్డిగా ఏదో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో బిజినెస్లోకి వెళ్ళిపోయి వాస్తుపరంగా కూడా దోషమున్న దానిలోకి వెళ్ళిపోయినట్లయితే అయ్యో ఎంత కష్టపడుతున్నాను నాకు రావట్లేదు ఏమిటి అనేటువంటి దానిలో బాధపడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అయితే ఇంట్లో ఉండి చూసేటువంటి వాస్తే షాప్లో కూడా చూస్తామంటే ఒక్కొక్క షాపును బట్టి వాస్తు మారిపోతూ ఉంటుంది. అంటే అలాగా
ఆ వాస్తుపరంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అక్కడ మనం ఇంట్లో చూసేటువంటి విధానాన్ని చూడకూడదు. కొంచెం అంటే మెయిన్ డోరు కొన్ని విషయాలు చూడవచ్చు, కానీ షాప్లో అంతా సరుకు పెట్టాలి. అలాని అంతా ఎలా బరువు పెడతామంటే ఉత్తరంలో బరువు పెట్టకూడదు అనేది ఉండదు. షాపుకి ఒక రకమైనటువంటి వాస్తు ఉంటుంది, వ్యవసాయ భూమికి ఒక రకమైన వాస్తు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దాన్ని బట్టి మీకు దాని యొక్క ధర్మాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదైనా కానీ మీరు ఆ యొక్క నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది, పొడవు వైశాల్యం ఎంత ఉంది, దాన్ని మీరు ఎంత నీట్గా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి మీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అనేటువంటివి పూర్తిగా తెలుసుకొని మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది అనేటువంటి తెలుసుకొని ఆ రకంగా మీరు కనుక వాస్తుపరమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.